ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఈరోజు ఎటువంటి కుటుంబ బాధ్యతను కానీ, వ్యక్తిగత బాధ్యతను కానీ, బరువులు కానీ నువ్వు మోస్తూ దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, నీ తండ్రి నీ మీదున్న, నీ భుజం మీదున్న ఆ బరువును ఆయన చూశాడు. ఆయన హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నీ భుజము మీద నుండి ఆ బరువు నేను తీసివేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, వీళ్ళని ఎలా పోషించాలి, ఎలా నేను ఈ నెలంతా నెట్టుకుని రావాలి, ఎలా నా పరిస్థితుల్లో నేను ఎదగాలి, ఎలా ఈ బరువంతా ప్రభు అని నలగొట్టబడుతున్నావు కదా, వేదన చెందుతూ ఉన్నావు కదా. నీ తండ్రి నీ దుఃఖాన్ని చూశాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయులు వారు పెట్టుచున్న వెట్టి పనులు, వాటన్నిటిలోంచి ఏదైతే మొరపెట్టారో ఆ మొర దేవుని వద్దకు చేరినట్టుగా ఈరోజు నీ ప్రార్థన దేవుని వద్దకు చేరింది కనుకనే నీ తండ్రి నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇతరుల బాధ్యత కూడా, వాళ్ళ బాగోగులు కూడా కొంతమంది మంచి మనసుతో వారి మీద వేసుకుంటారు. వాళ్ళ మంచి చెడ్లు చూస్తానికి ముందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ భుజం మీద నుంచి అటువంటి భారం అంతటినీ కూడా ఆయన తీసుకుని, అలాగే అపవాది ఏదైతే నీ మీద భారాన్ని పెట్టాడో నీ భుజం మీద, నేను కృంగజేయాలని వాడు చూస్తూ ఉన్నాడో, ఆ భారమును కూడా నీ భుజం మీద నుంచి ఆయన ఈరోజు తీసివేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఆ శిలువ మరణము ద్వారా మన మీదున్న ఆ పాపపు కాడిని విరగొడితే, ఈరోజు మరలా చాలామంది బిడ్డలు అపవాది కాడి కిందకి వెళ్ళిపోయారు. అపవాది ఆ ఉచ్చులు ఏదైతే ఉన్నాయో ఆ ఉచ్చుల్లో పడిపోయారు. ఆ భయంకరమైన భారము కడిగిన ఆ కాడి మోస్తూ ఉన్నారు ఈరోజు. అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడబోతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండు, నమ్మకంగా దేవుని కొరకు జీవించు. అపవాది నీ వద్దకు కొన్ని తప్పుడు విషయాలు తీసుకొస్తాడు, తప్పుడు మనుషులను తీసుకొస్తాడు, నీ చేత పాపం చేయించాలని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. యోసేపు వలె, అబ్రహాము వలె, యాకోబు వలె నువ్వు నీతిమంతురాలుగా ఉండు. నీ క్యారెక్టర్ కాపాడుకో. ఖచ్చితంగా ఏదైతే అపవాది మోపిన కాడుందో అదంతా కూడా ప్రభు ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉంటే నువ్వు అణగారిపోతావు తప్ప నువ్వు విడుదల పొందుకోలేవు. యేసు ప్రభు పాదాల వద్దకు నువ్వు రాగలిగితే గనక ఈరోజు నీ కాడి విరగొట్టబడుతుంది. ఏదైనా సరే, నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు, నీ ఇబ్బందులేంటో దేవునికి తెలుసు, నీ ఆలోచన ఏంటో అన్ని దేవుడు ఎరిగినవాడు. మనల్ని సృష్టించిన దేవునికి మన గురించి తెలియదా? ఆయనకు తెలుసు. ఆయన అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఆయన నీ భుజం మీద నుంచి ఆ బరువు తీస్తాను, నీ మెడ మీద నుంచి ఆ కాడి నేను కొట్టివేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.